రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న బంగళాలను పరిశీలించి ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు, మంత్రులు బంగ్లాలు పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ సిటీలో ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, న్యాయమూర్తులు బంగ్లాలు చూశామని, ఏప్రిల్లో ఈ భవనాలు అందజేస్తామన్నారు. 4026 భవనాలు, ఫ్లాట్లు అమరావతిలో కడుతున్నామని, బంగ్లాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్లో నిర్మాణాలు చేపడుతున్నామని, ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండడం వల్ల వర్షాలు తగ్గిన తర్వాత అన్ని పనులు చేపట్టామన్నారు. ఇందులో మంత్రుల బంగ్లాలు చాలా వరకు కంప్లీట్ అయ్యాయన్నారు. 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్సు 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత యూజీడీ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మార్చి 31కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా మినిస్టర్స్ బంగళాలు ఏదైతే ఉన్నాయో 35 విజిట్ చేస్తే 30లో 25లో బ్రిక్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ కూడా మేజర్ అయిపోయింది. మరొక 15లో యాక్చువల్గా కొంత బ్రిక్ వర్క్, మిగతా 5 కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా 1.5 కిలోమీటర్ అది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది, ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, లేదా మన టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 400 తప్ప మిగతా అన్నీ మార్చ్ ఎండింగ్ అవుతుంది. 500 కూడా ఎందుకంటే ఏదైతే మన ఆఫీసర్స్కి నాన్ గెజిటెడ్ ఆఫీస్కి ఇవన్నీ ఆఫీసర్ల కోసం కట్టాము. ఇది జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నాము, దాన్ని 7వ తేదీ మంచి రోజు అని మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. 3 కానీ 7 కానీ 7వ తేదీ మంచి రోజు, 7వ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్లో అధికారులు ఉన్నారు. 7వ తేదీ నుంచి స్టార్ట్. అంటే రైతులకు సంబంధించిన దాంట్లో గ్రామ సభల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలు అంటే యాక్చువల్గా గ్రామ సభలు అధికారులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు. వాళ్ళలో మెజారిటీ యాక్సెప్ట్ చేశారు. నేను కూడా యాక్చువల్గా 2 గ్రామాలకు పోయాను మళ్ళాను. వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చిన్నవి కొన్ని చెప్పారంటే, మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత
మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసి అడిగారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేట్ చేయొద్దని. దానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. అంటే ఇప్పుడు 6 లైన్లు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఇప్పుడు తీసుకొని జరుగుతుందో దాంట్లో అంతా 165 అడుగులు 195 అడుగులు ట్రంక్ రోడ్స్, అంటే 6 లైన్లు 9 లైన్లు. అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 2 లైన్స్ యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్ వేస్తున్నట్టుగా 2 లైన్స్లో ఫస్ట్ పూర్తి చేసేస్తాం. అదైతే తర్వాత మిగతా ఎక్స్టెండ్ చేసుకుంటా పోతామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దానికి రైతు సోదరులు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే కనీసం 2 లైన్లన్నా వచ్చేస్తే మేము బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయడానికి వీలుంటుంది. ఆ విధంగా అన్ని రకాలు ఆలోచించి దాని ప్రకారం ముందుకు పోతాం. ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకు ఏదైతే అవసరమో దాని ప్రకారమే తీసుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 2500 ఎకరాలలో చేయదలుచుకున్నాం. 2500 ఎకరాలు కావాలంటే సుమారుగా 16,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటేనే 2500 ఎకరాలు మిగులుతుంది. అందుకని దాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలి, ఎంత తీసుకోవాలని వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీకి కూడా ఎంత అంటే 2500 ఎకరాల స్మార్ట్ సిటీ చేయాలంటే ఎంత కావాలని వర్కౌట్ చేస్తున్నారు. ఈ వర్కౌట్ చేసిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. సార్, అమరావతికి కనెక్టివిటీ పెద్ద ప్రాబ్లం. 18 నెలల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు ఏం చేశారు? సీడీ యాక్సిస్ రోడ్ కానీ వెస్టర్న్ బైపాస్ ఏమన్నా పండక్కి ఏమన్నా తెరుస్తారు? వెస్టర్న్ బైపాస్ రోడ్డు యాక్చువల్గా 2 దగ్గర బాటిల్ నెక్ ఉండింది. ఈ మధ్య 1 వీక్ బ్యాక్ కూడా నేను రివ్యూ చేశాను. దాని మీద కూడా తిరిగి వచ్చాను. వాళ్ళు సంక్రాంతికి ఆ 2 బాటిల్ నెక్స్ కూడా కంప్లీట్ ఇస్తా ఉన్నారు. జనవరి ఎండింగ్కి వెస్టర్న్ బైపాస్ యాక్చువల్గా యాక్టివేట్లోకి వస్తుందండి. అదేవిధంగా వెస్టర్న్ బైపాస్ రోడ్డు E6 దగ్గర ఫ్లవర్ పెట్టారు. అంటే వెస్టర్న్ బైపాస్లో వచ్చేవాళ్ళు E6 రోడ్డు మీద దిగితే అక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి వచ్చేయచ్చు. ఆ రోడ్డు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. దాన్ని కూడా ఫస్ట్ 2 లైన్లు పూర్తి చేసాం మనం. ఏదైతే E6 ఉందో దాన్ని పూర్తి చేస్తే ఇంకా వెస్టర్న్ బైపాస్ నుంచి వచ్చేవాళ్ళు దాంట్లో E6లో దిగి డైరెక్ట్గా రావడం. సార్, ఇప్పుడు రాజధానికి సంబంధించిన దాంట్లో నిధుల కొరత ఉందనేది ప్రధానంగా. దేనికి? నీళ్ళకే కాదు సార్, నిధులకి యాక్చువల్గా ఇబ్బంది లేదండి. ఫండ్స్ యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో వాళ్ళ గ్యారంటీతో మనకి ఇస్తున్నారు. మనకు ఏదైతే ల్యాండ్ ఉందో అయితే ఫ్యూచర్లో మానిటైజ్ చేసి ఆ యొక్క అప్పుని తీర్చదలుచుకున్నామో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేయడం వల్ల బ్యాంక్స్ కొంత లోన్ ఇస్తున్నారు. దాంతో యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి నిధులకు కొరత లేదు. సార్, ఇప్పుడు మొత్తం రిలేటెడ్గా ఎంప్లాయీస్ ఇక్కడ వస్తే ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, స్కూల్స్ కానీ లేకపోతే వాక్స్ కానీ ఇలాంటి ఖచ్చితంగానండి. ఎక్కడైనా కానీ ఒక బిల్డింగ్సే కాదు, వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా ఇవ్వాలా. అందుకని విట్టు SRM ఇద్దరితో మాట్లాడాము. రేపు జూన్కి వాళ్ళిద్దరూ CBSE స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. విట్టు SRM ఇద్దరు 2 CBSE స్కూల్స్ ఇమీడియట్గా జూన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరికి కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చాం. అయితే ఇమీడియట్గా జూన్ లోపల 50 బెడెడ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు. కాబట్టి హాస్పిటల్ ప్లస్ అది తయారవుతుంది. అదేవిధంగా క్లబ్ హౌస్ ఇక్కడ తయారవుతున్నాయి. కొన్ని పార్కులు కూడా జూన్ లోపల కంప్లీట్ చేయాలని యాక్చువల్గా వర్కౌట్ జరుగుతుంది. జూన్ లోపల కొన్ని పార్కులు ఉంటాయి, హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది, స్కూల్ ఫెసిలిటీ ఉంటుంది. ప్రైవేట్ ఫార్మర్స్ యాక్సిస్ రోడ్లో ఇంకా 4.5 ఎకరా మాత్రం రావాలండి. యాక్చువల్గా ఆ 4.5 ఎకరా కూడా యాక్చువల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామని ఇవ్వకుంటే బుధవారం రోజు సీడ్ యాక్సిస్ దాని మీద ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం డేటా అంతా ఇచ్చాము. బుధవారం రోజు సీడ్ యాక్సిస్ దానికి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. తర్వాత మిగతా రోడ్లు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెడతాం. అది కూడా ఫేజ్డ్ మేనర్లో పోవటం. ఎంత రావాల్సి ఉంది సార్? యాక్చువల్గా 4.5 ఎకరాలు యాక్చువల్గా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మన మంగళగిరి రోడ్డుకి ఎక్కాలని ఆడ స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. ఆ బ్యాలెన్స్లో 4.5 ఎకరా రావాలి. అందులో కూడా ఒక 2 ఎకరాలు నిన్న ఇస్తామని యాక్చువల్గా వచ్చారని తెలిసినది, ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు కానీ ఇచ్చేస్తే మరొక 2.5 ఎకరా ఉంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్ మీద యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్ బుధవారం పెట్టడం జరుగుతుంది. పుల్లింగ్కి పోతున్నాం యాక్చువల్ ఇప్పుడే.